పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలి. వారంతా కూడా ప్రయోజకులు కావాలనేటటువంటి ఎన్నో కలలు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి చెన్నయ్య కలల్ని అన్నిటినీ కూడా ఆవిరిగార్చేసింది రజిత. సో, ఈ అంశంపై మాట్లాడదాం. అసలు గ్రామానికి వచ్చినప్పుడు రజిత గ్రామస్తులతో ఏ విధంగా ఉండేది? పిల్లలు ఏ విధంగా ఉండేవారు? అసలు వీరి మధ్యలో ఏదైనా గొడవలు ఉండేదా ఏందనే విషయాన్ని కూడా మంచిగానే ఉన్నారు. ఆళ్ళు ఆ పట్నం వాళ్ళు ఉండేది, ఈళ్ళు ఉండేది. ఈడికొచ్చినప్పుడు కూడా మంచిగానే ఉండేది. మా పిల్లలు కూడా మంచిగున్నారు. ఆళ్ళు మంచిగున్నారు. మంచిగుంటారు అనుకున్నాం గానీ, ఇట్లా చేస్తదని మాకు కూడా తెలవకున్నది సార్. అది ఘోరంగా చేసింది. అది ఉండవలసిన అవసరం ఏం లేదు. దానికి చంపేయాలి. చంపేస్తేనే ఆళ్ళకు మనసు పూర్తిగా అయితది. పిల్లలు ఎట్లుంటుండేమ్మా పిల్లలు ఊరికొచ్చినప్పుడు? కూడా మంచిగున్నారు. 12 సంవత్సరాల ఓ పిల్లగాడు, 10 సంవత్సరాల ఓ పిల్ల, 8 సంవత్సరాల ఓ పిల్లగాడు. మరి అట్లాంటి పిల్లలు చచ్చిపోయినాక వాళ్ళకి ఎంత ఘోరం ఉంటది, ఎంత బాధ ఉంటది. అమ్మాయి ముగ్గురిని అన్నాక అంత పిల్లలు అయినాక ఇంకేరే పోతుందా? అది మంచిగానే ఉంది. ఆయన పోయేది వెళ్ళిపోవాలి. మరి చంపడం ఏంది? పిల్లలన్నా పెట్టుకొని బతుకు కదా ఆయన. ఇప్పుడు అట్లా కాకుండా చేస్తుంది. ఆస్తి ఎవరు తినాలి? ఆ ఇల్లు ఎక్కడ పోవాలి? సంపాదించిన సంపదానం ఎక్కడ పోవాలి? ఇట్లా చంపేసి మరి దాన్ని కూడా చంపేయాలి. ఆడిని దాన్ని చంపేస్తేనే మంచిగా ఉంటుంది. ఉండవలసిన అవసరం లేదు. ఇద్దరిని చంపేయాలి. ఊరికొచ్చినప్పుడు ఎట్లుంటుండే మీతో కానీ ఊరలతో? అందరితోటి మంచిగా ఉన్నది అమ్మాయి. మంచిగా ఉన్నది. ఇట్లా చేస్తుందని మాకు కూడా నమ్మకం లేకున్నది. మంచిగానే ఉండేది. మంచిగా ఉన్నది. మంచిగా మాట్లాడేది. ముద్దుగున్నది కానీ అట్లా చేసిన దాకా తెలియదు. ఫస్ట్ ఈ విషయం తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇట్లా ముగ్గురు పిల్లలు చనిపోయారు అన్నప్పుడు ఎవరి మీద డౌట్ వచ్చింది? ఎవరి మీద ఆమె మీద డౌట్ వచ్చింది. ఈయన అట్లాంటి వాడు కాడని అందరికి గుర్తే ఉండదు. ఈయన అట్లా చేయడు. ఆ దుర్మార్గుడు కాదు, తినేటోడు కాదు, తాగేటోడు కాదు. ఏది తాగాడు ఆ పిల్లగాడు. ఇక ఆమె మీద డౌట్ ఇచ్చేసింది అందరికి మాకు. సో, ఇటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్ష చేస్తే బాగుంటది? రజితకు కావచ్చు, రజితను తీసుకుపోయిన శివకుమార్, వాళ్ళిద్దరిని చంపాలి. ఉంచనే వద్దు. పిల్లలు పోయినాక ఆమె ఏం చేయనికి, ఈయన ఆస్తి ఏం చేయనికి, ఈయన ఏం చేస్తాడు? వాళ్ళిద్దరికి చనిపోతేనే వాళ్ళకు మంచిగా ఉంటుంది. చంపేయాలి వాళ్ళిద్దరిని. అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంటుండే గ్రామంలో? చెన్నయ్య పెళ్లికి ముందు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, చెన్నయ్య ఎట్లా ఉండేది? చెన్నయ్య ఫ్యామిలీ ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పేరంతా కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి. కన్న తల్లే బిడ్డల్ని చంపేసినటువంటి ఈ ఘటన నేపథ్యంలో మీరేం చెప్తారు? చెన్నై అనే వ్యక్తి దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా విలేజ్ సరౌండింగ్లో ఏ ఒక్కరికి అంటే సాధ్యమైనంత ఒక 10-20 మందికి తప్ప ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తి కాదు. అంటే అంత డీసెంట్ మనిషి. అలాంటి వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగిందంటే గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడి అదైపోయింది. రాష్ట్రమే కాదు, గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి సందర్శించడం, చుట్టుపక్కల వాళ్ళ సరౌండింగ్ కాలనీ వాళ్ళు, రాఘవేంద్ర కాలనీ వాళ్ళందరూ కూడా చెన్నై గురించి చెప్తుంటే ఎందుకు ఈ విధంగా జరిగింది, సరే ఆయన అన్యాయంగా ఏదైనా చేసి తాగో తినో లేకపోతే వాళ్ళ భార్యని హింసించినా లేక ఇంకో రకంగా ఏదన్నా టార్చర్ పెట్టినా కానీ ఈ విధంగా జరిగితే బాగుండు. కానీ ఇట్లాంటిది ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా ఊర్లో వచ్చినా పలకరించినా కూడా అందరితోటి మంచిగా పలకరించే విధంగా ఉండేవాడు. ఆయనంతటా ఆయన ఏం సంపాదించుకుంటున్నా ఏం చేసేదో ఆయనంతటా ఆయనే ఉండేవాడు. కాబట్టి ఇంత ఇంత ఆదరణ అంటే జరిగిన సంఘటనను చూసి ప్రతి ఒక్కరిలో చెలించిపోయింది. పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు, బంగారం లాగా ఉన్నటువంటి పిల్లలు పోయేసరికి మనం చూస్తేనే ఇంత బాధ అనిపిస్తుంది. అంటే చెన్నైకు చెప్పుకోలేని వాళ్ళ మనసులో చాలా ఉంది, కానీ ఎవరితో చెప్పుకునే తీరనిది కాదు, ఇప్పుడు తీరేది కాదు. ఏదైతే ఈ రజిత అనే వ్యక్తి ఈ విధంగా పరాయి వారితో సంబంధాలు పెట్టుకొని ఆమె ఏం చేసినా కానీ పిల్లలను తన భర్తను మంచిగా చూసుకొని ఉండుంటే ఈరోజు ఆమెకు ఒక మంచి క్రెడిట్ ఉంటుండే. ఈ విధంగా చేయడం, ఇలాంటి వ్యక్తి ఒక సాధారణంగా మామూలుగా ఒక యువకుడు ఒక ఆడవాళ్ళ పైనో లేకపోతే ఒక అమ్మాయి పైనో ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏ విధంగా అయితే నిర్భయ కేసులు ఎట్లా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది భార్యలు ఇలాంటి భర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి భార్యలకు కూడా అలాంటి ఒక కేసు ఒకటి చట్టాన్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్పందించి దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించి ఇలాంటిది మళ్ళా ఫ్యూచర్లో జరగకుండా ఉండేటట్టుగా నిఘా యత్నాన్ని బాగా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరిని కాపాడుకునే విధంగా చేయాలనేది మా కోరిక. ఏంటంటే చిన్నపిల్లలను చంపడం అనేది కాదు, ఆయనను చంపాలనే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు ఆ సర్చింగ్లో తెలుస్తుంది. ఆయనను చంపడమే కాకుండా తన ఆస్తితో పాటు, ఆస్తి కోసం అంటే భార్య అని నమ్మిండు. ఆయన నమ్మినంత మాత్రాన ఈరోజు ఏ భార్యకైనా 10 రూపాయలు మనం భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో భార్య దగ్గర పెడతాం. పెట్టినంత మాత్రాన
ఏ భార్యలు కూడా ఇట్లాంటిది చేయకూడదు. ఇది ఇట్లా చేస్తే ఫ్యూచర్లో ఎంత నష్టపోతారనేది ఈ రజితను చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఆమె సాధించింది ఏం లేదు. అంత కఠినంగా క్రూరంగా పిల్లలను చంపి కూడా ఈరోజు ఆమె సాధించదు. ఏదైతే కావాలనుకున్నదో అది కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది, ఇక్కడ భర్త కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, సర్వం కోల్పోయింది. ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి ఘటన ఎవ్వరు చేయకూడదు. ఫ్యూచర్లో మరెవరు ఆడవాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి సంఘటనకు, ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడకూడదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి, దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఒక సంకేతం లాగా ఉండాలనేది మా యొక్క కోరిక. సో ఎట్లాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? తీసుకెళ్ళినటువంటి శివకుమార్ అనేటటువంటి వ్యక్తికి కావచ్చు, కన్నపిల్లల్ని చంపినటువంటి రజితకు కావచ్చు, ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? మనకు దిశ కేసులో జరిగింది. దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ జరిగిందో అట్లా ఇట్లాంటి క్రూరంగా ప్రవర్తించిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరినైనా సరే ఆ విధంగా చేస్తే తగిన శాస్త్రి అంటే మరొకరు కూడా ఉలికిపడి ఆడవాళ్ళు ముందుకు రాకుండా, ఇట్లాంటి అఘాయిత్యాలు చేయకుండా ముందుకు రాకుండా ఉంటారు అనేది ఈ మా యొక్క ఆలోచన. దీన్ని మీ ఛానల్ ద్వారా, ఆర్టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టెలికాస్ట్ చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఇట్లాంటి దుర్ఘటనలను ఖండించే విధంగా మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ ఊళ్ళు ఇట్లా జరిగిందంటే మాకే తెలియదు, మీ ఊళ్ళు ఇట్లా జరిగిందని ఫస్ట్ ఫోన్లు చేస్తుంటే మేమే పరిశాన్ అయినాం. ఇట్లాంటిది ఎక్కడ జరగకూడదు అనేది మా ఉద్దేశం. దీనిపైన గవర్నమెంట్ కావచ్చు, మీ మీడియా మిత్రులు కావచ్చు, మీడియా వారు కూడా ఇట్లాంటిది సమర్థించకుండా వీళ్ళను ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేసి అవసరమైతే ఇట్లాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని బహిర్గతం చేసే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, రజిత గ్రామానికి వచ్చినప్పుడు మీతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఎట్లా ఉంటుండే, ఎట్లా మాట్లాడుతుండే రజిత? ఊర్లోకి వచ్చినాడు మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది. పండుగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేది మంచిగానే. ఎప్పుడు వచ్చిన మడదలంటే ఇప్పుడే వచ్చినాం, పిల్లలు బాగుంటే బాగుంటారు అనేది, తమ్ముడు బాగుండంటే బాగుండరు అనేది. మరి మంచిగానే బతుకుదేరు ఉందంటే బతుకుదేరు మంచిగానే ఉంది, మంచిగానే ఉండం అన్నది. కానీ పెళ్ళి అయిందంటే ఈ ఊళ్ళో అయితే ఉండలే వాళ్ళు. మా ఇంకా కూలికి వస్తుంటేనన్నా ఎక్కడికైనా పానుకోతుంటే తోలుకపోతే ఇట్లా నన్ను ఉంటేనన్నా మేము కనిపెడదు. ఇవాళ పెళ్ళి అయిందంటే హైదరాబాద్ పోయి మంచిగానే బతుకురు కదా అనుకున్నాం. ఈ అక్కడ పోయి మొన్న వచ్చి బియ్యం సాన్ చేసుకొని పోయిండు, బాగానే ఉండరు తమ్మి అంటే బాగానే ఉండరు అన్నారు. ఇక ఆమె అక్కడ ఏం పని చేసింది, ఏం చేసింది మాకేం తెలిసి చెప్పు. మేమేం ఊరు అయితే వాళ్ళు ఏం ఆడవుతుంది. కానీ మంచి ఊరు అంటే పలాని చెన్నయ్య పెళ్ళి మంచిదే, పిల్లలు మంచిగా ఉన్నారు, మంచిగానే చూసుకుంటుంది అని అనుకున్నాం. మేము ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ అంటే ఆడు పెళ్ళైన కొత్తలనే తోలుకొస్తున్నాం, లేకపోతే ఇడిచిపెట్టి అన్న పోతున్నాం. ఇట్లా అనుకోలేగా. ఆడు కూడా అనుమాన పోయి చెన్నయ్య ఇట్లా నా పెనం ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది అని పక్కోళ్ళని ఎవరన్నా అడుగు, ఎవరన్నా 10 మందిలో ఒక్క మంచి అన్న చెప్పు నిజమే నీ పెనం ఇట్లా చేస్తుందని. ఎవరికి తెలియకుండా అంతో డ్రామా ఆడింది. మొత్తం డ్రామాలు ఆడి అన్ని మొత్తం వెంకంగా పోయి ఎన్నుపోటు ఓడిచింది. ఎన్నుపోటు ఓడిచిన దాకా చూసుకోలే. ఇప్పుడు అన్ని చేతులు కాలినాక ఎట్లా అయింది అని ఊళ్ళోకి వచ్చి మేము ఆడితే మేమేం చెప్పుదాం? వాళ్ళు ఏమో ఆడుండ్రి, మేమేమి ఈడుంటిమి. ఇంటి పక్క వాళ్ళని అన్న అడగని కానీ వాళ్ళు మంచి